వ్యాఖ్యలను ఎలా చూస్తారు? లక్ష్మీనగర్ ముందుగా మీకు అలాగే అమ్మటి వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. అల్లు అర్జున్ గారు వ్యాఖ్యల గురించి జనసేన పార్టీగా మేము అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక సామాన్య మహిళగా కావచ్చు, లేదంటే ఒక సినీ ప్రేమికులుగా కావచ్చు, అలా అయితే రియాక్ట్ అవుతాము. ఎందుకంటే దీనికి పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు, ఉండబోదు కూడా. పార్టీ అనేది ఎప్పుడు ప్రజల సంక్షేమం దృష్ట్యా అలాగే పరిపాలన దృష్ట్యా ఉంటుందే తప్ప అది కుటుంబ వ్యవహారాల్లోకి, వ్యక్తిగత వ్యవహారాల్లోకి పార్టీకి ఏమాత్రం సంబంధం ఉండదండి, ఉండబోదు కూడా ఫ్యూచర్ లో. సో అల్లు అర్జున్ గారి వ్యాఖ్యలు తీసుకుంటే కనుక, ఆయనకు సంబంధించిన చర్యలు తీసుకుంటే కనుక ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళ గురించి మాట్లాడొచ్చు, వాళ్ళ తరపున ప్రచారం చేయొచ్చు. దానికి ఎవరు అడ్డు చెప్పరండి. అది అడ్డు చెప్పడం కూడా పద్ధతి కాదు, భావ్యం కాదు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే, ఇటు సొంత కుటుంబంలోని వ్యక్తి ఒక పక్కన వ్యక్తి వైసీపీని ఒక పక్క ముఖమ్మడిగా వైసీపీ నాయకులు ఏదైతే ఒక 5 ఏళ్ల నుంచి తన మీద వ్యక్తిత్వ దాడులు కానీ, మెగా కుటుంబం మీద దాడులు కానీ చేస్తుంటే, ఆయన ఒక్కడే అయ్యి వాళ్ళని ఏ విధంగా 5 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్నాడో ఆ ప్రస్థానం అందరం చూస్తూ వస్తున్నాం. ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని కూడా దూషించిన పరిస్థితులు చూసాం. అప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఎలా నిలబడ్డారో చూసాము. అలాగే ప్రజల దృష్ట్యా, ప్రజల సంక్షేమ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటం చూసాం. అది కొలిక్కొచ్చే టైంలో, అంటే ఎలక్షన్స్ టైంలో, పీక్ టైంలో అటు వైసీపీకి సంబంధించిన వ్యక్తిని సపోర్ట్ చేయడానికి వెళ్ళడం కొంతమందికి బాధ కలిగించింది. మాట వాస్తవం అండి. అది పార్టీకి సంబంధం లేదు, దాని మీద పార్టీ ఏమీ స్టాండ్ ప్రకటించలేదు, దాని మీద రియాక్ట్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన నాయకులు కానీ. కానీ అభిమానులకి బాధ అనిపించింది. ఎందుకంటే మీరు ఒక సపోర్ట్ చేయడానికి ఒక ట్వీట్ పెట్టారు, సొంత మావయ్యకి ట్వీట్ పెట్టారు, అభినందించారు. అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా అలాగే ట్వీట్ పెట్టుంటే అది మేబీ లైట్ గా తీసుకునే వాళ్ళేమో. స్వయంగా వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం కొంతమందికి బాధ కలిగించవచ్చు. అక్కడితో అయిపోయిందండి ఆ విషయం. మళ్ళీ దాన్ని ఏంటంటే మీకు కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లోని ఒక రకమైన జాతి ఉందండి. ఆ జాతి ఏంటంటే, మెగా ఫ్యామిలీలో చిన్న పొరపచ్చాలు వచ్చినా, చిన్న మాట పట్టింపులు వచ్చినా దాన్ని నిప్పు రాజేసి చలికాచుకుంటారు అనమాట. కడుక్కునేది కూడా వదిలేసి మధ్యలో వచ్చి పరిగెత్తుకుని వచ్చి మెగా ఫ్యామిలీలో ఏమవుతుందని భూతద్దాలు పెట్టుకుని చూస్తే ఒక నీచ నికృష్ట జనాలు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఒక ఫ్యామిలీ సమస్యను తీసుకుని వచ్చి రాజకీయంగా రంగు పులిమి దాంట్లో వాళ్ళు చలి కాచుకుని వాళ్ళు సుజాత గారు, మీరు చెప్పింది కావచ్చు, ఎదుట వాళ్ళు ఏం చేసినా మన బంగారం మంచిదైతే ముందు ఎదుటి వాళ్ళకి అనే అవకాశం రాదు కదా. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక మాట, అంటే ప్రత్యక్షంగా కాకపోయినా భరద్వాజ్ గారు చెప్పినట్టు పరోక్షంగా ఆయన కేరళలో మాట్లాడిన మాట కానీ, లేదు అంటే ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారు మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అనుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మొదటగా మాట్లాడుకోవాలంటే సార్, పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు. ఆయన చెట్లు నాటే కార్యక్రమాలకు పిలుపులు ఇవ్వడం కానీ, అలాగే పక్కన తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్లో యురేనియం తవ్వకాలు అవుతుంటే మొట్టమొదట బయటకు వచ్చి ఆయన ప్రొటెస్ట్ చేసిన వ్యక్తిగా కానీ, అలాగే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారితో కలిసి పనిచేయడం కానీ, ఇవన్నీ ఆయన పదవిలో లేనప్పుడు, ఒక్క సీటు కూడా గెలవనప్పుడు రోడ్డుకి చెప్తున్నాను సార్. అంతకు ముందు కూడా మన ఖమ్మంలో ఉన్న ఒక వ్యక్తి రోడ్డుకి ఇరువైపులా కాబట్టి వ్యక్తిత్వం సార్, నేను చెప్తున్నాను. నేను అది మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇవ్వాలంటే మీరు వినాలి. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం సహజంగా పర్యావరణాన్ని, ప్రకృతిని, అడవుల్ని గౌరవించే వ్యక్తిత్వం. తనకి మనసు లోపల నుంచి అది వచ్చిన ఇది అనమాట. సో ఇప్పుడు ఈ రోజు అటవీ శాఖ మంత్రి కూడా అయ్యారు. సో రెండిటికి రిలేటెడ్ ఉంది. ఎర్రచందనం పరిరక్షించే విధంగా ఆయన ఇప్పుడు నేపాల్లో కొన్ని ఎర్రచందనం పట్టుకోవడం జరిగింది, పక్కనున్న కర్ణాటకలో పట్టుకోవడం జరిగింది.
ఈ ఈ పద్ధతిలో అంటే అటు ఆ సందర్భం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సమాజంలో మారుతున్న పరిస్థితుల్ని చెప్పారండి అక్కడ. ఓకే. అంతేగాని ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకుని ఆయన ఏదో అన్నారని ఆయన గురించి కౌంటర్ ఇవ్వడానికి ఇవన్నీ ఆలోచించుకొని గుర్తు పెట్టుకుని టైం స్పెండ్ చేసి అటువంటి వ్యక్తి కాదండి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాటలు అన్న వాళ్ళే ఆయన గెలిచిన రోజు ఏమన్నారు, వ్యక్తిగత కక్షలు పోకూడదని చెప్పి శ్రేణులకు పిలిపించారు. అలాంటిది సొంత కుటుంబం